ప్రొటెస్ట్ అనేది మనకి కాళేశ్వరం కమిషన్ నుంచి వచ్చింది. కాళేశ్వరం కమిషన్ వల్ల అంటే ఇక్కడ ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా? మరి ఉపయోగం అని కాదమ్మా, కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది బహుళ ప్రయోజకమైన ప్రాజెక్ట్. అదొక ఇంటర్నేషనల్ మొత్తం వరల్డ్ లో కూడా అటువంటి ఎత్తిపోతల పథకం అనేది ఫస్ట్ టైం చేసిండ్రు మన కేసీఆర్ గారు. దాని మీద ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు అభాండాలు వేసి ఏదో కమిషన్ వేసి 2 పిల్లలు, అది కొన్ని వందల పిల్లలు ఉంది. ఇప్పటికి దాని నుంచి 25 లక్షల హెక్టార్లు పారుబాటు జరిగింది. ఒక 2 పిల్లలు గుళ్ళిన మనం చేస్తుంటే ఎన్నో పడిపోతుంటాయి. ఒక్క 2 పిల్లలు గుళ్ళినందువల్ల దాన్ని బూచి పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందో ఈ కేసీఆర్ మీద బురద ప్రయత్నంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంట్ వచ్చింది. ఇవాళ 24 hours కరెంటు. మీకు అన్ని చెప్పవసరం లేదు. ఇవాళ ముందరున్న ఈ బృహత్తరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సెక్రటరియట్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఈ యొక్క స్తూపం కావచ్చు, ఇన్ని రకాల డెవలప్ చేసినాక కూడా సరే కొన్ని ప్రతి మనిషికి పొరపాటు జరుగుతున్నది. ఒక పొరపాటు వల్ల అనుకోండి, అత్యాశ అనుకోండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి అన్ని దుర్మార్గమైన అబద్ధం మాటలు చెప్పి మీరు రేపే తీసుకోండి, ఇలా 2 లక్షల రుణమాఫీ December 9కి ఇస్తామన్నాడు. అదేవిధంగా ఇవాళ తీసుకుంటే 10,000 ఏది రైతు బంధు, మా గవర్నమెంట్ వచ్చినాక 15,000 ఇస్తాం. ఇలా రకరకాల మాయమాటలు చెప్పి పింఛన్లు మీరు 2,000 ఇస్తున్నారు, మేము అత్తకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం అని ఇట్లా ఆడోళ్ళని కూడా మోసం చేసి, అరే ఇన్ని కేసీఆర్ బాగానే చేసిండు, ఈయన రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ఇస్తుంటుండే అనే ఆశతోనే పబ్లిక్ వాళ్ళకు ఓటేం జరిగింది. అది దుర్వినియోగం చేసుకుని ఈ రోజు వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన అమలు ఒక్కటంటే ఒక ఓన్లీ ఆ ఇంట్లో ఉన్న ఆడే బయట తిప్పుతున్న బస్సులు అది ఒక్కటి తప్ప మిగతా 5 పథకాలు కూడా జీరో. ఒక్కటి కూడా అయితే ఆ వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఇవాళ కేసీఆర్ మీద ఈ అభాండాలు వేసి ప్రాజెక్టులన్నీ రకరకాలుగా కమిషన్లు వేసి, ఏ కమిషన్ వచ్చినా స్వచ్ఛమైన, మొన్ననే హరీశ్వరరావు మీద కేసు వేసారు, నిన్ననే హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు కూడా ఈ కమిషన్ కానీ ఏది కానీ కేసీఆర్ ఏ తప్పు లేదని 100% రూల్ అవుతుంది. జాతీయ ప్రణాళిక కమిషన్ జాతీయ కూడా దీని యొక్క ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో మొత్తం బృహత్తరమైన ప్రాజెక్టు, ఇది అందరిలో నెంబర్ 1 ప్రాజెక్ట్ అని కితాబ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళా కడిగిన ముత్యం వలె మన యొక్క కేసీఆర్ వస్తాడు. రేపు రాబోయే రోజుల్లో నేను 100% చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కు 0 అంటే 10 సీట్ల కన్నా ఎక్కువ రావడానికి 100% గా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంత నేను మాట్లాడను.